జై భీమ్. సింగనమల నియోజకవర్గ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతి ఒక్కరికి నమస్కరించి చెప్పడం ఏమనగా, మేము ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే పరిపాలనగా ఉన్నారో గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము విన్నవించుకోవడం ఏమనగా, ఈరోజు చూసాము ఇక్కడ కల్లూరు గ్రామం, గాలదిన్న మండలం. ఈ గ్రామం నందు, కల్లూరు గ్రామం నందు ఈ నంబర్ నారాయణ వంటి బంధువులైనటువంటి మనవుడు, పెంపుడు కొడుకు వాళ్ళ చావు మరణాంతరం తర్వాత ఆయన చావుని దినాలు అన్నీ జరుపుకొని ఈరోజు ఆయన సంబంధించిన భూములన్నీ సాగు చేసుకొని కొనసాగుతున్న క్రమంలో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితుల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి అమాయకుల ప్రజల్ని, చేతగాని ప్రజల్ని చూసి ఆ భూముల్ని కబ్జా చేసుకుంటూ వారు 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. కనుక ఇలాంటి భూ కబ్జాలు ఎక్కువైనా కనుక ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే వినిపించుకుంటున్నాము, ఈ భూమి జినేన్గా నంబర్ నారాయణ వాసులైనటువంటి ఆదినారాయణది. ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ ఆఫీసులో ఉన్నటువంటి గ్రామ ఈఆర్ఓ గారు గ్రామాల్లో పెద్ద మనుషులు విచారించి ఒక రిపోర్ట్ రాయడం జరిగింది. తర్వాత వంశవృక్షం పైన కూడా విచారణ జరిపి వంశవృక్షం కూడా ఉంది. తర్వాత ఈఆర్ఓ గారు రిపోర్ట్ రాసి మరి ఈఆర్ఓ గారు రిపోర్ట్ అంతా రాసిన తర్వాత ఆర్ఐ గారికి ఇచ్చిన తర్వాత ఆర్ఐ గారు కూడా క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ రాయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ గారికి ఈ పత్రాలన్నీ సమర్పించుకున్నాము. తర్వాత ఎంఆర్ఓ గారు ఒకవేళ ఏమన్నా ఒత్తులు ఉన్నాయో ఏమో తెలియదు, కానీ మేడం గారు 2 డేస్ టైం అడుగుతున్నారు. ఆ 2 డేస్ లోపల ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో వైసీపీ లీడర్లని చెప్పుకుంటున్న జెడ్పీటీసీ భర్త వీళ్ళని కొంతమంది అల్లరి ముఖాలని, రౌడీ ముఖాలని వేసుకొని వచ్చి ఈ జేసీబీతో మొత్తం అంతా క్లీన్ చేయించుకొని మామిడి చెట్లు నాటుకోవడానికి దీర్ఘకాలిక పంటను పెట్టుకొని ఆయన కుటుంబాన్ని, జీవితాన్ని కొనసాగించుకునేకి ముందుకు పోయే క్రమంలో ఆ గుంతలు తొగడం కూడా పూడ్చడము, మంచులు లేని టైంలో వచ్చి తర్వాత గతంలో నాటుకున్న మామిడి చెట్లని పీకడము ఇలా చేస్తున్నాడు. కనుక ఈ రౌడీ స్వీటర్లో రౌడీలు ఎవరైతే ఉన్నారో ఈ భూమిని కబ్జా చేసి వెంచర్గా మార్చి వ్యాపారులుగా ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ చట్టరీత్యా ఎంఆర్ఓ మేడం గారు విచారించి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకొని తర్వాత బాధిత కుటుంబానికి పోలీసు వారి నుంచి ఒక ప్రొటెక్షన్ కల్పించి ఆయన నాటుకున్న మామిడి చెట్లు కానీ ఆయన చేస్తున్నట్టు పోరాటానికి కానీ మీరు అన్ని వేళలుగా ఒక కుటుంబానికి ప్రాణం పోసే వాళ్ళు అవుతారు. మీరు అన్ని సమగ్రంగా విచారణ చేసి ఆయనకి ఈ భూమిని దక్కిస్తే వాళ్ళు ఈరోజు మన జీవంలో బతికే అవకాశం ఉంది. లేదంటే వాళ్ళు ప్రాణాలు తీసుకునే పరిస్థితుల్లోకి వచ్చినారు. కనుక ఈ గతంలో ఎన్నోసార్లు మామిడి చెట్లు పీకినా ఎన్ని చేసినా కూడా మేము కంప్లైంట్ ఎస్పీ గారికి ఇచ్చాము, తర్వాత ఎస్ఐ గారికి ఇచ్చాము, అందరికి ఇచ్చాము. గతంలో వారి ప్రభుత్వం ఉంది కాబట్టి వారిపైన ఎక్కువ చర్యలు తీసుకోలేకపోయినారు ఈ అధికారులు. కనుక ఈరోజు ఇక్కడ ఈ భూమి పోరాటం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని ప్రతి జీవికి స్వేచ్ఛనిచ్చంటి మహానుభావుడు మా దేవుడు, అలాంటి దేవుడిని వాళ్ళు ఇక్కడ పెట్టుకొని ఈ భూమిని ఇక్కడ కూడా రాసినది దళితుల భూములు రక్షించండి అని చెప్పి వేడుకుంటున్నారు ఈ బాధితులు. తర్వాత హరిజన మాది నంబర్ నారాయణ భూమి సర్వే నంబర్ 275 లెటరు అన్ని రిపోర్ట్లు ఈయనకైతే వెళ్ళారు. ఆయన భూమి ఆయనకి దక్కాలని చెప్పేసి ఈరోజు ఆయన చిత్రపటాన్ని ఈ భూమి నందు భూమి పూజ చేసి స్థాపించడం జరిగింది. ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఏమైనా జరిగితే దానికి ముఖ్యమైన కారకులు ఈ మండలమైనటువంటి వైసీపీ లీడర్, తర్వాత జెడ్పీటీసీ భర్త లక్ష్మీనారాయణదే ప్రధానమైన కారణమవుతుంది. తర్వాత వారి వెనకలో ఉన్నటువంటి ఎవరైతే భూజోవులు ఉన్నారో, ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా చేర్చబడుతుంది. కనుక ఆ నిరుపేద కుటుంబాన్ని కాపాడండి, ఆ నిరుపేద కుటుంబానికి భూమినిచ్చి ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా రక్షించడము, ఒక రెవెన్యూ ఆఫీసు పైన, తర్వాత ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పైన, తర్వాత బాధితులు అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ రక్షణ కల్పించి వాళ్ళ న్యాయమైన పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. అదే కాకుండా ఈ భూమి ఆ కుటుంబానికి దక్కేంత వరకు
అన్ని ప్రజా సంఘాలు విడతల వారిగా ఉద్యమాలు చేసేకైనా పోతాం, కానీ ఎలాంటి బెదిరింపులకి అక్రమ కేసులకు భయపడమని చెప్పేసి తెలియజేస్తూ విన్నవించుకుంటున్నాం.